చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తర్వాత సార్ ఇక్కడ మనం ఇప్పుడు నిన్నటి ప్రోగ్రాం గురించి చెప్పినారు, మీరు ఏదో బట్టలు కూడా తీసినారు అని. అంటే ఇది మాట్లాడింది శేఖరాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది, మాట్లాడింది మీరు ఎవరిని ఇంట్రోలు ఎవరిని ఒక ముఖ్యమంత్రి ఇక్కడ కూర్చున్న అధికార ప్రతినిధికి కానీ వచ్చే వాళ్ళకి కానీ ప్రతి నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారికి కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అని మాకు తెలిసే వస్తారు. మీరు ఒక ముఖ్యమంత్రిని అలా మాట్లాడొచ్చా అని. కానీ రాజశేఖర్ రెడ్డి గారిని ఎవరేమనలేదంటే ఒక ముఖ్యమంత్రి చేసి, అంటే రాష్ట్రం అంతా నా బిడ్డలన్నీ చేసినటువంటి పదవిలో కూర్చున్న వాళ్ళు మాట్లాడుతున్న భాష గురించి మాట్లాడుతుంటారు కదా. ఆయనే కదా వంశీ అందంగా ఉన్నాడు అని మాట్లాడింది. ఎవరన్నా మాట్లాడారా? దాన్ని మీరు రాజుగారు అందరి విజ్ఞతకు వదలడం ఎందుకన్నా? ఇప్పుడు రెండోది గుడ్డలిప్పుతాననేది ఎవరు? ఆయనే కదా. ఆయన అన్నాకే కదా పోలీసులు కూడా స్పందిస్తున్నారు. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ పైన ఆయన గుడ్డలు ఇప్పాల్సింది వస్తే అక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన వాళ్ళు గుడ్డలు ఇప్పాలి. ఈరోజు హెలికాప్టర్ లో ఉప ముఖ్యమంత్రి గారు పోతున్నారు, ముఖ్యమంత్రి గారు పోతున్నారు. నెట్టిగసికే మీరు అక్కడి వరకు తీసుకొచ్చి సెక్యూరిటీ లేదు అని చెప్పించడానికే ఎందుకు ఇటువంటివన్నీ అయిపోయినాయి. అంటే రేపు పొద్దున్నే ఏదో ఒకటి చేయాలని. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిలో గాని శేఖరన్నలో గాని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో గాని ఓలలో కేకలు బలం కాదు, చనిపోయినాడు వ్యక్తి. మేము కూడా మా పార్టీ నుంచి కూడా మేము ఆ చనిపోయిన వ్యక్తికి సంతాపం తెలియజేస్తున్నాం, వాళ్ళ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాం. సంతాపం తెలియజేసే తీరాది యుద్ధ క్షేత్రానికి పోయినట్టు ఓలలేస్తూ కేకలేస్తూ ఆ హెలికాప్టర్ దగ్గర ఏంటి సార్ అది? ఎందుకు అసలు ఆ జనబలం ఎందుకు? ఆయన బలం రాష్ట్రం అందరికీ తెలుసు కదా. అంటే వాళ్ళు తండోపతండాలుగా వచ్చేసారు. నేను పంపి ఉంటారా? నేను పంపి ఉంటారు. నాకు వచ్చిన వీడియోలు ఉన్నాయి. అంటే నేను ఒక చనిపోయిన వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు మీరంటారే ఆ విజ్ఞతతో ఉండాలి. ఇప్పుడు వద్దవన్నీ బస్ అన్న మా జీవులకి ఇంతే ఇచ్చినారు, ఇంతే ఇవ్వండి. నిన్నటికి నిన్న అంటే అక్కడ తోలినట్టువి ఎందుకు అది? అంటే అంత తోలితే గానీ రాడా జగన్మోహన్ రెడ్డి గారు? జనం ఉంటే గానీ రాడా? లేకుంటే మీకేమన్నా బట్టలు ఇస్తాడా? కార్యక్రమం నిజంగా ఇవ్వాల్సింది ఆయనకి. ఎందుకంటే దౌర్జన్యం గురించి మాట్లాడితే నేను రాలేదు దయచేసి మళ్ళీ శేఖరన్న నువ్వేం చెప్పినా నేను వింటాను. దౌర్జన్యంగా దౌర్జన్యం గురించి మాట్లాడు. ఇదే తోపు దుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఏ గవర్నమెంట్ ఉంది సార్? ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. రాజుగారు ప్లీజ్ ఇదే తోపు దుర్తి నేను పంపిస్తానన్నా నేను పంపిస్తాను చెప్తుంటే నేను చెప్పేది శేఖర్ రెడ్డి ఎంత క్లియర్ గా నీట్ గా రాసుకొని మాట్లాడతాడో నేను అంతే క్లియర్ గా ఒక విషయం చూడండి నా దగ్గర లేదు నేను మాట్లాడు. రెండోది దౌర్జన్యం గురించి అవతలని మాట్లాడిని నేను నెక్స్ట్ ఆయన దౌర్జన్యం గురించి మాట్లాడు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు గవర్నమెంట్ ఎవరున్నారు? రాజు గారు గవర్నమెంట్ ఎవరిదండి కదా? ఆయన ఒక స్టేషన్కి వెళ్ళాడు నిన్న. అక్కడ ఉన్న అందరూ చూసుంటారు అధికార ప్రతినిధులు పెద్దలు. ఎవడరా వాడు? అక్కడ డిఎస్పీ ఉన్నాడు, సిఐ ఉన్నాడు. ఈయన సంబోధిస్తూ మకారాలు డకారాలు అంటే ఎంత కొవ్వు ఎంత కండకావరం. నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యే అంతే కదా. అంటే నీ ఎంపీటీసీ ఏదో జరుగుతోంది అన్నట్టు. ఒకవేళ జరుగుంటే దానికి నువ్వేం చేయాలి? డిఎస్పీలను ఎస్ఐలను అమనాభూతులు తిట్టాలనా? తిడుతూ నువ్వు చేసిన దౌర్జన్యం నువ్వు మళ్ళా బయటకు వచ్చి మాకు దౌర్జన్యం చేస్తూ ఉంటే ఎందుకు ఈ నటనలు? తోపుదుర్తి ప్రకాష్ మీరు ఇంటర్వ్యూలో చూడండి. ఎవడో ఈ ఏరియాకి వచ్చేవాడు మీసం తీస్తా ఒక్క ఓటుతో ఓడిపోయినా మరి ఎందుకు మీసాలు పెట్టుకొని తిరుగుతున్నావు? అంటే ఇవన్నీ అట్లా కాదు. ప్రజలను రెచ్చగొట్టి ప్రొవోక్ చేసి మీరు మాట్లాడుతున్నారు 0.2% బీజేపీ మీరు కూడా మాట్లాడతారా అని. మరి 11 సీట్లైనా ఆయన అంటే పెద్ద ఆయన 151 తొడగొట్టున్నారు 11కు పడిపోయినారంటే ఆ 0.2% స్టార్ట్ అయ్యి దిగ్విజయంగా దేశాన్ని 3 సార్లు పరిపాలిస్తున్నాడు మా నాయకుడని ఆయన అడిగితే మీరు కంట్రోల్ గా మాట్లాడండి, వాళ్ళు కంట్రోల్ గా మాట్లాడతారు. మీరు ఎందుకు మాట్లాడుతున్నారంటే మేము వీఆర్ ఒక పొత్తులో పోతున్నాం, ఒక పారదర్శమైన పొత్తు. రెండోది హెలికాప్టర్ దౌర్జన్యం. రెండోది పులివెందుల హెలికాప్టర్ మీద దౌర్జన్యం చేసిన ప్రసాద్ వీళ్ళు అడుగుతున్నారు. వేరే వాళ్ళు ఎందుకు వస్తారు సార్ అక్కడికి? అంటే జగన్మోహన్ రెడ్డో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డో లేకుంటే శేఖర్ రెడ్డో వీళ్ళు ప్రోగ్రాం పెడితే వీళ్ళు వచ్చి ఆ అరాచక శక్తులు వచ్చి చేసే అంత ఉండదా?
అరాచక శక్తులే వేరే వాళ్ళు చేస్తున్నారంటే ఇంకేం చేస్తారు సార్? ఇప్పుడు పులివెందుల జగన్మోహన్ రెడ్డి ఇంటిలో రాళ్ళేసి అద్దాలు పగలు కొట్టారు కదా, బయట వాళ్ళు వచ్చి చేస్తారా సార్? వాళ్ళ బిల్లులు రాలేదని చేశారు. ఓకే, ఇక్కడ ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు ఏదో మాట్లాడతారు, ఒక్క నిమిషం ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఓకే, వస్తాను సార్, వస్తాను సార్. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, 10 సెకండ్లు ఇవ్వండి. వాళ్ళు గంటలు కొట్టి నేను అర్థం దూరం కొట్లాడి తెలుసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ కూడా మీరు దాదాపు మా పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో 1000 నుంచి 2000 మందికి టీషర్ట్లు వేసుకుని దెబ్బలు తింటున్నా మొన్న మీటింగ్ తో సహా కొడతారు, మా కార్యకర్తలు నెట్టుతారు. అయినా కానీ మ్యూట్ లో పడ్డారు మీరు. నాగేంద్ర ప్రసాద్ గారు మ్యూట్ లో ఉన్నారు సార్. మీది మ్యూట్ లో ఉంది, మ్యూట్ లో ఉంది. నాగేంద్ర గారు మ్యూట్ లో ఉన్నారు, చూడండి. నాగేంద్ర గారు మ్యూట్ లో ఉన్నారు మీరు.